ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 4వ అధ్యాయంలో మనం 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఏ వంశం మంచి వంశము, ఏది శ్రేష్ఠ కులము కుటుంబము అనే విషయంలో, ధనముంటే ధనధాన్యాలు, పశువులు, సంపత్తి ఉన్న కుటుంబం గొప్ప కుటుంబమా, శ్రేష్ఠ కుటుంబమా? ఏది శ్రేష్టం? చరిత్రన లేదా విత్తమా? వృత్తం. వృత్తం అంటే వ్యవహారం, మంచి వ్యవహారం, శ్రేష్ఠ వ్యవహారం. విత్తమా వృత్తమా? వృత్తం అంటే వ్యవహారం అన్నారు. మంచి వ్యవహారం, మంచి ఆచరణ. విత్తము శ్రేష్టమా, వృత్తము శ్రేష్టమా? ఏది శ్రేష్టమనే విషయంలో శ్లోకాలు విదుర నీతిలో విదురుని ధర్మదేవత అంటారు. ధర్మ సందేహాలను నివృత్తి చేసేవాడు, మహాజ్ఞాని. విదుర విదుర శబ్దానికి యొక్క అర్థమే జ్ఞాని అనే అర్థం. విద జ్ఞానే, వేద శబ్దానికి ఏదైతే ధాతు ఉందో అదే శబ్దం విదుర. విదురుడు ధృతరాష్ట్రంతో, గురుడ్డివాడు. గురుడ్డి అంటే అజ్ఞానానికి గుర్తు. ధృతరాష్ట్రునికి గుర్తు చేయడం జరుగుతుంది. మీరు మంచి వంశంలో పుట్టి, గొప్ప వంశంలో, భరత వంశంలో పుట్టి ఎటువంటి వ్యవహారం చేస్తున్నారు? ఇటువంటి వ్యవహారం వల్ల శ్రేష్టత్వము తగ్గిపోతుంది. వృత్తం గొప్పది, వ్యవహారం గొప్పది, ఆచరణ గొప్పది. విత్తం కాదు, రాజ్యం కాదు, అధికారం కాదు, ధనధాన్యాలు కాదు, పశువులు, గుర్రాలు, గోవులు ఇటువంటివి కాదు, సంతానం కాదు. 100 మంది సంతానం ఉండవచ్చు గాక, బలగం ఉండవచ్చు గాక, జనం ఉండవచ్చు గాక, ధనం ఉండవచ్చు గాక, అయినా హీనమే అనే విషయం చెప్పడం జరుగుతుంది. 28వ శ్లోకం చూడండి. కులాని సముపేతాని గోభిః పురుషతః అర్థతః కుల సంఖ్యాం న గచ్చంతి యాని హీనాని వృత్తయః. తెలుగులో అర్థం చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఇక్కడ మంత్రం శ్లోకంలో కుల సంఖ్యాచ గచ్చంతి అని ఉంది. మీరు సంఖ్య నా గచ్చంతి అని చదివారు. కుల సంఖ్యాం న గచ్చంతి, సంఖ్యాం చ గచ్చంతి అని ఉంది. కుల సంఖ్యాం న గచ్చంతి. కుల సంఖ్య అంటే కుల గణన అంటే శ్రేష్టత, గొప్ప కుటుంబము. కుల సంఖ్యాం న గచ్చంతి. గచ్చంతి అంటే పొందరు అని అర్థం. అదే గురుజీ, కుల సంఖ్యాంచ అని ఉంది ఇక్కడ. నానా ఇది చా కాదు,
నా ఆ, అది డౌట్. సంఖ్యాం సంఖ్యాం నాకే. నా గురించి పశు యాని సం హీనా. చెప్పండి. పశు సంపద ధన ధాన్యములు సమృద్ధిగా యున్నను సత్ప్రవర్తన సదాచారము లేని కులములు ఉత్తమ కులములు అనబడవు, అధములుగానే పరిగణింపబడుదురు. వృత్తత అంటే ఆచార వ్యవహారం ద్వారా, వృత్తత ఆచార వ్యవహారం వలన, కారణంగా. వృత్తం అంటే వర్తనం, ప్రవర్తనం. ఎటువంటి ప్రవర్తనం? యాని హీనాని, ఏవైతే హీన వ్యవహారాలు ఉంటాయో ఆ కుటుంబాలు. గోభి అంటే గోవుల ద్వారా, గోవులు అంటే పశువులు అన్నీ వచ్చేస్తాయి. పురుషత అంటే పురుషుల ద్వారా, ఇంట్లో మనుషులు, బలగం, జనం, బంధువులు. అర్థత ధనధాన్యాలు, అర్థం అంటే అర్థం వలన, ధనధాన్యాల వలన కానీ, బలగం జనము వలన కానీ, పశువుల వలన కానీ, వాటి వలన కానీ కాదు. కుల సంఖ్యం నా గచ్చంతి. యాని హీనాని కులాని, ఏవైతే హీన కులములు, హీన కుటుంబాలు, హీన వంశాలు ఉంటాయో అంటే వ్యవహారంలో, వర్తనంలో, ఆచార వ్యవహారాలలో, వాటి వలన కుల సంఖ్య అంటే ఇక్కడ శ్రేష్టమైన గణింపబడవు. మంచి కుటుంబము, మంచి వంశం అని లెక్కించబడవు. సంఖ్య అంటే లెక్కించబడడం, గణనం కాదు. ఇవి కావు నిజానికి. అన్నీ ఉన్నాయి కానీ తాగుబోతు, వ్యభిచారి, దొంగ అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమంటారు? ఆ కుటుంబాన్ని, ఇంట్లో అందరు దొంగతనం చేసేవారే, అబద్ధాలు ఆడేవారే, మోసం చేసేవారే. అన్నీ ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. వారిని ఏమంటారు? మంచి కుటుంబం దొంగలు. అన్నారు కదా. దొంగ 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 కుటుంబం, అందరు దొంగలు ఇంట్లో. అంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ హీనులు ఎవరు? యాని హీనాని కులాని ఎవరు ఇక్కడ? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని, దుశాసనుడు, కర్ణుడు కూడా అందులో వచ్చేస్తాడు. అటువంటి వాళ్ళందరూ కూడా వ్యవహారం సరిగా లేదు, ఆచరణ సరిగా లేదు. ఉప్పు తిన్న మాటలు అంటారు. కర్ణుడు ఏమంటారు? నేను ఉప్పు తిన్నాను, దుర్యోధనుడు నాకు రాజ్యం ఇచ్చాడు, అంగరాజ్యం ఇచ్చాడు, రాజును చేశాడు. అవమానం జరిగినప్పుడు నాకు రాజ్యం ఇచ్చి గౌరవించినాడు, ఆదుకున్నాడు. కాబట్టి అధర్మాత్ముడే కావచ్చు, నేను ఉప్పు తిన్నాను అంటే అమ్ముడు పోయాడు అనమాట. లంచం, ఒక రకం లంచం అది. కర్ణుడు మనం అనుకున్నంత గొప్పవాడు కాదు. దానంలో గొప్పవాడు కావచ్చు, కానీ వ్యవహారంలో ద్వేషం గలవాడు. తర్వాత శ్లోకం 29వ శ్లోకం చూడండి. వృత్తత తు అవిహిత, వృత్తతస్త్వవిహీనాని, అవిహీనాని అవుతుంది. అవిహీనాని నాని, వృత్తతస్త్వవిహీనాని కులాన్యల్పధనాన్యపి. కులాని అల్పధనాని అపి. కుల సంఖ్యా న గచ్చంతి. ఇది చా, ఇక్కడ చా అమ్మ, ఇక్కడ చా. కుల సంఖ్యాంచ చ, ఇక్కడ చ. కర్షంతి చ మహద్యశః. తెలుగులో అర్థం. అల్పధన సంపదలు కలిగినను సదాచారము సత్ప్రవర్తన కలిగిన వంశములు ఉత్తమ వంశములుగా లెక్కింపబడుచున్నవి, గొప్ప కీర్తిని పొందుచున్నవి. వృత్తత అంటే ఆచార వ్యవహారం వలన, తు అయితే, అవిహీనాని అంటే అవిహీన అంటే ధనం లేకపోవడం అని అర్థం అనుకోవాలి. అల్పధనాలు, ధనం లేదు, సంపత్తి లేదు, ఐశ్వర్యం లేదు, బలము లేదు, జనము లేదు, అయినా ఆచరణ బాగుంది, వ్యవహారం బాగుంది. పేదవారే కానీ వ్యవహారం బాగుంటుంది, నిజాయితీ ఉంటుంది. అప్పుడేమంటారు? ధనం లేకపోవచ్చు కానీ గొప్ప వాళ్ళు అంటారు. మంచి కుటుంబం, మంచి వంశం అంటారు. శ్రేష్ఠ కుటుంబం, మంచి కులం, మంచి పరివారం. వారు
కర్షంతి పొందుతారు. ఇక్కడ కర్షంతి అంటే ఆకర్షణ అనే అర్థం కూడా వస్తుంది. ఆకర్షణ లాగడం అనే అర్థం వస్తుంది. ఆకర్షించడం. ఇక్కడ పొందుతారనే అర్థం. కర్షంతి చ మహద్ యశ, గొప్ప యశస్సును, గొప్ప కీర్తిని పొందుతారు. శ్రేష్ఠ పరివారం అని గణింపబడతారు, లెక్కింపబడతారు. అందుకే మన మహర్షి ఏమన్నారు? ఆచార పరమో ధర్మ అన్నారు. ఆచరణే, అలాగే ఆచారమే ప్రచారం నిజానికి. మనం చాలా ప్రచారం చేస్తుంటాం కదా, వైదిక ధర్మ ప్రచారం, మిగతా మతాల వరకు ప్రచారం చేసుకుంటారు. రకరకాల సిద్ధాంతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రచారం చేసుకుంటారు. ఎవరి పార్టీ గురించి వారు ప్రచారం చేసుకుంటారు. ఆ ప్రచారంలో ఏముంటుంది? ప్రచారంలో ఏముంటుంది? ప్రచారం గొప్పదా, ఆచరణ గొప్పదా? ఆచరణ గొప్ప. ఏది ప్రభావితం చేస్తుంది? పండిత గోపదేవ శాస్త్రి గారి గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? మహర్షి దయానంద సరస్వతి గారి గురించి కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయిపోయింది. శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆచరించారు కాబట్టి. కృష్ణు గురించి, గొప్ప వారి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఏ విషయం చెప్పుకుంటున్నాం? అలాగే రావణుడి గురించి కూడా గుర్తు చేసుకుంటాం. రావణుడు కూడా గుర్తుకొస్తాడు. పాండవులు అంటే కౌరవులు గుర్తుకొస్తారు. కృష్ణుడు అంటే కంసులు గుర్తుకొస్తాడు. దేవతలు అంటే రాక్షసులు గుర్తుకొస్తారు. వారు కూడా గుర్తుకొస్తారు. రెండు రకాలు గుర్తుకొస్తాయి. పూర్తి చెడ్డవాళ్ళు గుర్తుకొస్తారు, మంచివారు గుర్తుకొస్తారు కదా. మరి ఏది ప్రచారం ఇప్పుడు? రాముడు ప్రచారం చేసుకున్నాడా? నేను మర్యాద పురుషోత్తముని, మీకు నాకు ప్రచారం చేసుకోండి, నా గురించి చెప్పుకొని అన్నారా? కృష్ణుడు అన్నా, నేను యోగేశ్వరుని, నా ప్రచారం చేయండి అని చెప్పారా? గీత ప్రచారం చేయండి అని చెప్పారా? లేదా పరమాత్మ చెప్పాడా వేద ప్రచారం చేయండి అని? బాధపడకండి. వేద ప్రచారం చేయమని చెప్పారా? వేదంలో ఉన్నట్టు ఆచరించమని చెప్పారా పరమాత్మ? పరమాత్మ లోపల నుంచి ప్రేరణ ఇస్తున్నారు. అంత ప్రేరణ అందరికీ. ఎటువంటి ప్రేరణ ఇస్తున్నారు గమనించండి. భగవంతుని ప్రేరణ ఏమని వస్తుంది? ఆచరిస్తే ఆనందమా? కేవలం ఆచరించకుండా ప్రచారం చేస్తే ఆనందమా? ఆచరించినప్పుడే ఆనందం వస్తుంది. నిజానికి ఎదుటివారు మారేది మన ఆచరణ, మన జీవితాన్ని చూసి పరీక్షించి వారు మారుతారు. porque మన మాటలతో ఎవరు మారరు. మాటలతో చప్పట్లు వస్తాయి, శాలువలు వస్తాయి, సన్మానాలు వస్తాయి, దక్షిణలు వస్తాయి, ఆహా ఓహోలు వస్తాయి, పేపర్లో టీవీలో రావచ్చు. కానీ మార్పు అనేది దేని వలన వస్తుంది? నిజాయితీగా నిజమైన మార్పు మన వ్యవహారాలు చూసి మారుతారు ఎవరైనా. మన పిల్లలు, మనం అనుకుంటాం కదా ఇంట్లో పిల్లలు మారాలి, పిల్లలు మారట్లేదు అనుకుంటాం. ఎందుకు మారట్లేదు? పిల్లలు మన మాట ఎందుకు వినట్లేదు? మనం సరిగా లేము. మన ఆచరణ చూస్తారు కదా. తొందర పడుకోండి అని చెప్తాం, మనం ఏం చేస్తాం? టీవీలు చూసుకుంటూ సీరియస్లు చూస్తాం. సీరియస్లు అంటే సీరియస్గా చూసేవి. సీరియస్గా ఏం చూస్తారు? సీరియల్ చూస్తారు. సీరియస్లు. పిల్లలు ఏం చేస్తారు? దుప్పటి కప్పుకొని కింద చూస్తారు. వాళ్ళు పడుకోరు నిజానికి, అన్ని వింటారు, దుప్పటి కప్పుకొని కింద చూస్తుంటారు, మనల్ని గమనిస్తుంటారు. ఫోన్లు ముట్టకండి, ఫోన్లు పట్టుకోకండి, అవి చూడకండి అంటాం, మనం చూస్తుంటాం. అవన్నీ గమనిస్తారు, చూడనట్టే ఉంటారు. చిన్న పిల్లలకి ఇంకా బాగా గమనిస్తారు. వాళ్ళకి ఏం పని లేదు కదా, ఏ బాధ్యత లేదు, ఏ బరువు లేదు, ఏ ఆలోచన ఉండదు. వాళ్ళ పని ఏంటి? కేవలం పరిశీలించడమే, పరీక్షించడమే, గమనించడమే ఉంటుంది. పిల్లలు మారట్లేదు అనుకుంటాం. ఎందుకు మారుతారు? మన వ్యవహారం చూస్తారు, మన ఆచరణ చూస్తారు, మన నిజాయితీ చూస్తారు, మనం ఏ నియమాలు పాటిస్తున్నాం, ఎలా ఉంటున్నాం. మనం నేర్పిస్తాం కదా. నాన్నగారు లేరని చెప్పండి, అమ్మగారు లేరని చెప్పండి చెప్పేసి. మా అమ్మ చెప్పింది, మా నాన్నగారు చెప్పారు, లేరని చెప్పమన్నారు అంటారు పిల్లలు. నాన్న చెప్పారండి, లేరని చెప్పమన్నారు, ఊరికి వెళ్ళారని చెప్పమన్నారు.
ఇంట్లో ఉన్నారు లేరని చెప్పమన్నారంటే ఎలా ఉంటుంది? పిల్లలు నిజం చెప్తారు ఒక్కోసారి. నిజంగా పిల్లలు నిజంగానే చెప్తారు, నిజమే చెప్తారు. పిల్లలకు నిజం అంటే ఇష్టం, సత్యం అంటే ఇష్టం చిన్నపిల్లలకు. అందుకే ఆచరణ గొప్పది. అప్పుడైనా ఇప్పుడైనా ఏ కాలమైనా గమనించండి. ఎప్పుడైనా ఇప్పుడు కూడా వారి గురించి చెప్పుకుంటున్నామంటే వారి ఆచరణ, వారి జీవితం, వారి నిజాయితీ, వారి సత్యసంధత, అవి చెప్పుకుంటాం. అది ఎవరైనా కావచ్చు. చెడ్డవారి గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఇటువంటి వారు అటువంటి వారు అని చెప్పేసి రావణుడు, కంసుడు, దుర్యోధనుడు, కౌరవులు, రాక్షసులు, వారు వీరు చెప్పుకుంటున్నాం కదా. అలాగే తర్వాత ఇంకా 100 ఏళ్ళ తర్వాత 200 ఏళ్ళ తర్వాత మీ గురించి ఏం చెప్పుకోవాలి ఈ ప్రపంచం? లేదా మీ మనవలు, మీ వంశం వారు ఏమని చెప్పుకోవాలి? పండిత గోపదేశ శాస్త్రి గారి గురించి వారి కుటుంబాలు ఎలా చెప్పుకుంటారు? గ్రేట్గా గొప్పగా చెప్పుకుంటున్నారా లేదా? మా తాతగారే కదా, అవును గురూజీ. మా బంధువే, బంధువు కాని వారు కూడా మా ఊరి వారే. ఇంకా కూచిపూడి వారు ఏమనుకుంటారు? మా ఊరి వారే, సంబంధం లేకుండా. అప్పుడు వారిని తిట్టిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు మా ఏరియా వారే, మా ప్రాంతం వారే కదా. తెలుగు వాళ్ళు మా తెలుగు వారే. అంతేకాదు దక్షిణ భారతదేశం వారు కూడా చెప్పుకుంటారు గోపదేవ్ గారి గురించి. దక్షిణ కా దయానంద్ అంటారు గోపదేవ్ శాస్త్రి గారిని. దక్షిణ కా దయానంద్, దక్షిణ భారతదేశంలోనే గొప్ప వ్యక్తి అని చెప్పేసి. అంటే అంటే మా వారే, మా దక్షిణ భారతదేశం వాడే. చూసారా ఎలా ఉంటుంది? మరి మీ గురించి ఏం చెప్పుకోవాలి? కనీసం మీ బంధువులని చెప్పుకోవాలి, మీ మనవాడైనా మనవరాలని చెప్పుకోవాలి కదా. ఏమని చెప్పుకోవాలి మీ గురించి? ఆలోచించుకోండి. యజ్ఞాలు చేసేవాళ్ళు మా అమ్మమ్మ, మా తాతయ్యలో. వేదం చదివేవాళ్ళు. ఏం చదివేవాళ్ళు? మటన్ చికెన్ తిని కూడా మానుకున్నారు. అటువంటి కుటుంబంలో పుట్టి కూడా పెరిగి కూడా ఎంత శుద్ధమయ్యారు, ఎంత గొప్పవారయ్యారు అని చెప్పుకోవాలా లేదా? గురూజీ. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి గొప్పవారయ్యారు అని చెప్పుకుంటారు కదా. అలా ఉంటుందా లేదా? ఎవరికైనా అసలు లేని వారు ఎవరు ఉన్నారు ఇందులో? నా గురించి బాగా చెప్పుకోకూడదు, మా పిల్లలు, మా మనవరాలు, మనవలు, మా తరాలు నా గురించి చెడుగా చెప్పుకోవాలని అని అనిపిస్తుంది ఎవరికైనా? ఉన్నారు ఎవరైనా? చేతులెత్తండి. నా గురించి చెడు చెప్పుకోవాలి తర్వాత తరాలు, మా తరాలు, మా ఊరి వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు అని ఎవరైనా కోరుకునే వారు ఉన్నారా? ఒక్కరైనా మాట్లాడండి. నిర్మలమ్మ గారు, పిపి నారాయణ గారు లేరు లేరు గురుజీ. చెప్పండి. ఎవరు ఉండరు గురుజీ, ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. మరి అటువంటి మన ఆచరణ ఎలా ఉండాలి? మన వ్యవహారం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి కదా. శుద్ధంగా ఉండాలి గురుజీ. ఇక్కడ ధృతరాష్ట్రుని ఏమంటున్నారు? ధృతరాష్ట్రుడు భరత, ఇక్కడ భరత శ్రేష్ఠ పదాలు కూడా భారత అని చెప్పేసి పదాలు వాడుతున్నారు. గొప్ప రాజు అని, భరత్ అని, భారత అని, అంటే గొప్ప వంశంలో పుట్టిన వాడిని దానికి. కానీ ఏం లాభం? ఇప్పుడు ధృతరాష్ట్ర అంటే ఏమనుకుంటాం మనం? పుత్ర వ్యామోహం ఉంది, దుర్మార్గుడు అనుకుంటాం. దుర్మార్గం అంతా అనుకున్న. అటువంటి శబ్దం వాడకున్నా అని దుర్యోధన పట్ల అంటే పాండవుల పట్ల పక్షపాతం చేసినాడు. పుత్రమోహం ఉంది. దుర్యోధన ఏమనలేకపోయాడు కదా. అంతేందుకు ధృతరాష్ట్రుడు కాదు, భీష్ముడు కూడా ఏమనలేకపోయాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, గొప్ప గొప్పవారు, యోధాను యోధులు, రథులు, మహారథులు ఏమి చేయలేకపోయారు కదా. ఇప్పుడు వారి గురించి ఏమైనా చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు గాంధీ తాత మహాత్మా గాంధీ ఇప్పుడు ఏమంటున్నారు? దాచేస్తే దాగని సత్యం చరిత్ర బయట పెడుతుంది. సత్యాలన్నీ బయటకు వస్తాయి చరిత్రలో. నెహ్రూ గురించి, ఒకరొకరి గురించి బయటకు వస్తున్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి బయటకు వస్తున్నాయి కదా. ఎలా ఉంటుంది చూడండి. అలాగే మన గురించి కూడా అలా రాకూడదు. ధృతరాష్ట్రంలాగా ఉండకూడదు, భీష్ములాగా ఉండకూడదు. ఉండదంటే ఎలా ఉండాలి మరి? ఎలా ఉండాలి? సదాచారం. మనం దేనికి భయపడుతున్నాం? మనం భయపడి కొన్ని అనలేము, కొన్ని వ్యతిరేకించలేము.
కదా, కొన్ని వ్యతిరేకించలేము, విరోధం చేయలేము, ఎందుకంటే వ్యవహారంలో ఆగాల్సి వస్తుంది ఒక్కోసారి. కానీ ఎక్కువైతే హద్దులు దాటితే మితిమీరితే ఏం చేయాలి? ఎదుర్కోవాల్సిందే. శరీరబలంతో కాకపోతే బుద్ధి బలంతో కదా. అధర్మానికి వ్యతిరేకంగా తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. మనం నేరుగా శరీరంతో భుజబలంతో ఎదుర్కోలేకపోవచ్చు అక్కడ, కానీ బుద్ధితో ఎదుర్కోవచ్చు కదా. తర్వాత బాధపడకూడదు, అంపశయ్యపై ఉండకూడదు. భీష్ములాగా చనిపోయేటప్పుడు అంపశయ్య, అంప అంటే బాణాల పడక, అన్ని బాణాలే, ముళ్ళు, దాని పడుకుంటే ఎలా ఉంటుంది? బాణాల పైన పడుకొని చనిపోయేటప్పుడు ఎంత వేదన ఉంటుంది, శరీరంలో ఎంత నొప్పి ఉంటుంది, ఎంత బాధ, పీడ. అటువంటి స్థితి కూడా వస్తుంది కొందరికి, భీష్ముడు లాంటి స్థితి. అది చనిపోయేటప్పుడు బాధ అనిపించకూడదు. నేను చాలా పొరపాటు చేసినాను, తప్పు చేసినాను, పాపం చేసినాను, అందరిని బాధ పెట్టినాను, మోసం చేసినాను, ద్రోహం చేసినాను అనిపించకూడదు. అవేమైనా ఉంటే ఇప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. అవసరం ఉంది ప్రచారం అంటే, ఇది ప్రచారం అసలు. మహర్షి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము, ఋషుల మహర్షి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము, గొప్పవారి గురించి ఎందుకు చెప్పుకుంటాం? వారి ఆచరణ కదా. ఎందరో డబ్బు లేని వారు ఉన్నారు, చరిత్ర చూస్తాం. పేదవారు, గొప్పవారైన వారు, భక్తులు, మహాత్ములు, ఎందరెందరో ఋషులు మహర్షులు అయినారు. వేదంలో వస్తుంది. అయితే ఇతరాపుత్రుడు ఐతరేయ బ్రాహ్మణం, ఋగ్వేదానికి బ్రాహ్మణ గ్రంథం అంటే ఋగ్వేదానికి భాషను రచించినటువంటి మహర్షి ఇతరాపుత్రుడు ఐతరేయ బ్రాహ్మణం. సామాన్య కుటుంబం కదా. అలా ఎందరెందరో ఉన్నారు ఋషులు మహర్షులు, ఋషికలు, విదుషీమణులు, సాధకులు, యోగులు, ఎందరెందరో. మధ్యకాలంలో కూడా ఎందరో భక్తుల గురించి చెప్పుకుంటాం మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా. చరిత్ర నిర్మాణం చేస్తారా? మీ చరిత్ర గురించి చెప్పుకోవడానికి వీలుగా అవకాశం ఉంది ఇప్పుడు కూడా. చరిత్రను మన చరిత్ర మనం రాసుకోవడమా, మన చరిత్ర మంది రాసుకోవడమా? మన చరిత్ర మనం రాసుకోవడమా, మన చరిత్రను ఎవరైనా రచించడమా? మన చరిత్ర మనం రాసుకోవడం బాగుంటుందా, ఇంకెవరైనా రాస్తే బాగుంటుందా? ఎవరైనా రాస్తే బాగుంటుంది. మన చరిత్రను ఎవరైనా రాసుకోలేదు, కానీ నిర్మాణం చేసేది ఎవరు? చరిత్ర నిర్మాణం మనమే చేయాలి. ఎవరి చరిత్రను వారే నిర్మాణం చేసుకోవాలి. సిద్ధంగా ఉన్నారు కదా అందరూ? ప్రచారం కూడా చేయండి, ప్రచారం వద్దని కాదు. ఆచరణతో కూడిన ప్రచారం ఉంటే చాలా బలంగా ఉంటుంది, అప్పుడు మారుతారు. అందుకే మనం మారకుండా, నేను మారకుండా, చెప్పండి, నేను మారకుండా ఎవరు మారరు, ఏది మారదు అనండి. నేను మారకుండా ఏది మారదు. నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి. ఎక్కడ మార్పు రావాలి? నాలో మార్పు రావాలి. నేనే మారాలి, నాలో మార్పు రావాలి. నేను మారితేనే అందరు మారుతారు, మారకుండా పర్వాలేదు. నేను మారడం ముఖ్యం, నేనే మారాలి. ఎవరు మారుతారో ఎవరు మారరో మనకు సంబంధం లేదు. నేను మారితే ఎవరికి లాభం? లాభం ఎవరికి? నేను మారితే లాభం నాకే లాభం అనండి. నేను మారితే నాకే లాభం, నేను మారితే నాకే లాభం, నేను మారితే నాకే లాభం, నేను మారితే నాకే లాభం. ఇది గట్టిగా పెట్టుకోండి, సంకల్పం చేసుకోండి, గట్టి సంకల్పం తీసుకోండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. వృత్తం యత్నేన సంరక్షేత్, 30వ శ్లోకం. చెప్పండి. వృత్తం యత్నేన సంరక్షేత్, వృత్తం ఏతి చ యాతి చ, అక్షీణో విత్తతః క్షీణో వృత్తతః తు వృత్తతః హతో హతః. అర్థం: సదాచారమును సత్ప్రవర్తనమును ప్రయత్నపూర్వకముగా రక్షించుకొనవలెను. సంపదలు చంచలములు, ఒకప్పుడు ఉండును, మరొకప్పుడు లేకుండును.
ధనము లేకున్నను సదాచారికి నష్టమేమీ కలుగదు, కానీ సదాచార భ్రష్టునికి సమస్తము నష్టమైనట్లే తలంచవలెను. వృత్తతః తు హతోహతః అంటే ఆచార వ్యవహారం నష్టమైతే, లేకపోతే హతోహతః అంటే ఏంటి? ఆచార వ్యవహారం నష్టమైతే, హతమైతే అంతా హతమే, అంతా నష్టమే. అక్షీణ విత్తత, అక్షీణ విత్తత అంటే ఈ విత్తం, ధనం అది ఉండొచ్చు, లేకపోవచ్చు, క్షీణం కావచ్చు. విత్తత క్షీణం. డబ్బు, దాని పేరే డబ్బు. లక్ష్మి అంటే చెంచల అన్నారు. అది ఒకరి చేతిలో ఉండదు. డబ్బు ఉందనుకోండి, మన చేతిలో ఉంటుంది. ఎప్పుడు మన నోట్లో మన చేతులు ఉంటాయా? మన జేబులు ఉంటాయా? తిరుగుతూ ఉంటాయి. ఒక చోట ఉంటే కుదరదు కదా, వ్యవహారం సాగదు. అది తిరుగుతుండాలి. కానీ మన చరిత్ర, మన వృత్తి, మన ఆచారం, వ్యవహారం సరిగా ఉండాలి. కాబట్టి ఎత్తినేన వృత్తమును, ఆచారమును యత్నపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా, పురుషార్థపూర్వకంగా ఉండాలి. సంరక్షేత్ సరిగా రక్షించాలి. సమ్యక్ రక్షణ చేయాలి, సరిగా రక్షించాలి. విత్తం వస్తుంది, ఏతి అంటే వస్తుంది, లేదా యాతి పోతుంది. ఏతి యాతి, ఏతి అంటే వస్తుంది, యాతి అంటే పోతుంది. ఏతి యాతి, విత్తం ఏతి యాతి, విత్తం వస్తుంది, పోతుంది. కానీ అక్షీణమేంటి? సురక్షితంగా ఉండేది ఏంటి? విత్తత అంటే ధనము కంటే సురక్షితంగా ఉండేది ఏమిటి? వృత్తము. విత్తము కంటే వృత్తం, ధనము కంటే ఆచారం, మన వ్యవహారం, మన ఆచరణ, అది అక్షీణం. కాబట్టి ఈ విత్తం అనేది ఉండదు, అది హతోహత. అంటే మనం ఆచరణ కనుక లేకపోతే అది ఉండి కూడా లాభం లేదు. కాబట్టి ప్రయత్నం చేసి రక్షించుకోవాలి. ఎక్కడ ఉండండి, ఏ దేశంలో వెళ్ళండి, ఏ ఊర్లో ఉండండి, ఎక్కడున్నా పర్వాలేదు, కానీ మన ఆచరణ, మన ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడున్నా పర్వాలేదు. అందరూ త్రాగుబోతులే, అందరు తిరుగుబోతులే. మనం ఎలా ఉండాలి? బయటకు వెళ్తాం, యాత్ర చేస్తుంటాం. యాత్రలో రకరకాల మనుషులను చూస్తుంటాం. చూసి మారిపోయామా ఏంటి? మారిపోలేదు కదా. రైళ్లలో, బస్సుల్లో యాత్ర చేస్తుంటాం, మార్కెట్ వెళ్తాం, దేశాలు తిరుగుతుంటాం, ఊళ్ళు తిరుగుతుంటాం, రకరకాల మనుషులను చూస్తుంటాం కదా. మారిపోయామా? మారిపోయే వాళ్ళు మారిపోతారు, కానీ మనం గమనించాం కదా, మారిపోలేదు. మారిపోలేదంటే అర్థం ఏంటి? అంటే అటువంటి శక్తి ఉంది మనకు, మారిపోకుండా ఉండే శక్తి మనకు ఉంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే శక్తి మనకు ఉంది, సందేహం లేదు. కాబట్టి మారిపోకుండా ఉండాలి. ఎక్కడున్నా పర్వాలేదు, కానీ మన ఆచరణ చూసుకోవాలి. చుట్టూ దుర్గంధం ఉండొచ్చు, అక్కడ కూడా మనలో మనం ఉండాలి. చుట్టూ చెడ్డవారే అయినప్పుడు కూడా మనలో మనం ఉండాలి, మన స్థితిలో మనం ఉండాలి, స్వస్థితిలో ఉండడం. దాన్ని తదాద్రష్టు స్వరూపేవస్థనం అన్నారు పతంజలి మహర్షి. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధించుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు తదాద్రష్టు, మన స్వరూపంలో మనం ఉండాలి. మన స్వరూపాన్ని మనం మర్చిపోకూడదు. మన స్వరూపం ఏమిటి? ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? చెప్పండి, మీ స్వరూపాలు ఏమిటో, మీ సొంత రూపాలు ఏమిటి? మీరు చెప్పుకునే రూపాలు, మీ గుణాలు, మీ స్వభావాలు ఏమిటి? ఆత్మగా చెప్పండి. ఇచ్ఛాద్వేష ప్రయత్నం, సుఖం దుఃఖం జ్ఞానం, అవేనా గురుజీ? లక్షణాలు అవి. జీవుడు ఉన్నాడు, శరీరంలో జీవుడు అని చెప్పడానికి లక్షణాలు. లింగం అన్నారు అక్కడ. లింగం అంటే సంకేతాలు, గుర్తులు. మీ స్వరూపం ఏమిటి? పవిత్రం, శుద్ధం. మీ స్వరూపం చెప్పండి. మీ స్వరూపాలు ఏమిటి అసలు? అపరిణామి, ఆత్మ అపరిణామి, ఏ మార్పు జరగదు. శరీరం ఉన్నా, శరీరం లేకున్నా, ప్రళయంలో ఉన్నా, మోక్షంలో ఉన్నా, ఆత్మ యొక్క స్వరూపం చేతనమే, జడము కాదు కదా. ఎక్కడున్న ఆత్మ చేతనమే, అంతేకాదు పవిత్రం అన్నారు. మహర్షి
శుద్ధాచ పవిత్రాచ, శుద్ధం అన్నాడు. చితిశక్తి అపరిణామిని అపృతి సంక్రమ, శుద్ధాచ అనంతాచ, శుద్ధము. శుద్ధం అంటే పవిత్రము. ఆత్మ నిజానికి ఏమంటదు, ఒకే ఒకటి ఉంటుంది, అవిద్య అనేది. అదొకటే తప్ప ఇంకేమంటదు. ఈ కామక్రోధ లోభాదులు కూడా ఆత్మ సంబంధం లేదు, మనసుకు సంబంధం ఉంటాయి. ఆత్మ అంతా పవిత్రం నిజానికి. అంటే మీరు అందరు కూడా పవిత్ర, అందుకే పవిత్రాత్మలు అంటారు కదా. దివ్యాత్మ స్వరూపులారా, పవిత్రాత్మ స్వరూపులారా అంటారు కొందరు సంబోధిస్తూ ప్రవచనాలలో. మీరందరూ ఏ ఆత్మలు చెప్పండి. నేను పవిత్రాత్మను, నేను పవిత్రాత్మను అనండి. నేను పవిత్రాత్మను, నేను పవిత్రాత్మను, నేను పవిత్రాత్మను, నేను పవిత్రాత్మను. నాకు ఏది అంటదు, నాకు ఏది అంటదు, ఏది అంటదు. నాకు ఏది అప్రతి అంటదు. సంక్రమం శబ్దం ఉంది, అప్రతి సంక్రమం ఇది ప్రమాణం ఉంది వ్యాస భాష్యం. యోగ చిత్తవృత్తి నిరోధ అనే ఆ సూత్రానికి వ్యాస భాష్యంలో ఈ వాక్యం వస్తుంది. అప్రతి సంక్రమ, ఏది అంటుకోదు, ఏది సంక్రమించదు అనండి. నాకు ఏది అంటుకోదు, నాకు ఏది అంటుకోదు, నాకు ఏది అంటుకోదు, నేను పవిత్రాత్మను, నేను పవిత్రాత్మను, నాలో ఏ మార్పు ఉండదు, నాలో ఏ మార్పు ఉండదు, నేను చేతనము, నేను చేతనము, నేను చేతనము, నేను చేతనము, నేను జడము కాదు, నేను జడము కాదు. ప్రళయములోనైనా మోక్షములోనైనా శరీరంలోనైనా ఎప్పుడు కూడా నేను చేతనమే, ఎప్పుడు చేతనమే, ఎప్పుడు చేతనమే. నేను పవిత్రాత్మను. నేను పవిత్రాత్మను. అందరూ పవిత్రాత్మలే, బాగా గుర్తుంచుకోండి. మనసులో ఉంటాయి కామక్రోధ లోభ మోహాలు, ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి. అది కూడా ఎందుకుంటాయంటే ఆత్మలో అజ్ఞానం ఉంటుంది, మిథ్యాజ్ఞానం ఉంటుంది. అసలు కారణం అది అవిద్య. ఆ విషయం మనకు తెలియపోవచ్చు, ప్రతి విషయం మనకు తెలియపోవచ్చు. ఆత్మ అల్పజ్ఞాని, అల్ప శక్తివంతుడు, అల్ప బలం ఉంటుంది, అల్ప విద్య ఉంటుంది. అంటే ప్రతి విషయం, ప్రతి గ్రహం గురించి, ప్రతి ఆకు గురించి, ప్రతి చెట్టు గురించి, ప్రతి ప్రాణి గురించి, అణువణు గురించి, కణకణ గురించి, ప్రతి వస్తువు గురించి తెలియదు కదా. అన్నింటి గురించి తెలియదు, అది పరమాత్మకు తెలుసు. కానీ నేను చేతనం అనేది మాత్రం మర్చిపోదు ఆత్మ ఎప్పుడు కూడా. ఇది గుర్తుంచుకోండి. నేను చేతనం అనే విషయం మర్చిపోవడం ఉండకూడదు. అది మర్చిపోయి మనం ఏమనుకుంటాము, శరీరాన్ని నేను అనుకుంటాం, ఇల్లే నేను అనుకుంటాం, వాహనమే నేను అనుకుంటాం, పిల్లలే నేను అనుకుంటాం, కుటుంబమే నేను అనుకుంటాం. ఇది ఒక భ్రమ, అవిద్య. నేను చేతనం అని మర్చిపోతున్నాము. ఎప్పుడైతే నేను చేతనము, నేను పవిత్రమని గుర్తిస్తామో, తెలుసుకుంటామో, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి రాత్రి అనుకుంటూ పడుకోండి, నేను పవిత్రాత్మను, నాలో ఏ మార్పు ఉండదు, నేను చేతనము, జడము కాదు, ప్రళయంలోనైనా మోక్షంలోనైనా ఈ శరీరంలోనైనా, శరీరం ఉన్నా లేకున్నా నేను పవిత్రం, నేను జడము కాదు, నేను చేతనం. ఇది స్పష్టంగా మీకు కనుక అనుభూతి వస్తే అసలు ఏ భయం ఉండదు. దయ్యాల భయం ఉండదు, పాముల భయం ఉండదు, దొంగల భయం ఉండదు, చంపుతారనే భయం ఉండదు. చంపేవారెవరు, చచ్చేవారెవరు? నేను చనిపోతున్నా అనుకోవడం కూడా భ్రమే. ఆత్మ చనిపోవడం ఉండదు కదా. నేను చంపుతున్నా అనుకోవడం కూడా భ్రమే. చంపేవాడేవారు, చచ్చేవాడేవారు? అనుకోండి, నేను పవిత్రం, నేను ఆత్మ, నేను పవిత్రం, నేను చేతనం, నేను చేతనం. ఇది కనుక అర్థమైతే అప్పుడు మన ఆచరణ సరిగా ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ఆత్మశక్తి పనిచేస్తుంది. అప్పుడు చూసుకోండి ఎలా ఉంటారు. ఊరికి మాటలు కాదు, ఒక్కసారి నింపుకొని చూడండి, ఆచరించి చూడండి, వ్యవహారంలో దించుకొని చూడండి. వ్యవహారంలో దిగాలి, అప్పుడు అర్థమవుతుంది. ప్రయత్నం చేస్తారా? చేస్తాం గురించి. మాకు డబ్బు లేదు, మాకు అది లేదు, మాకు బలం లేదు, మాకు ఇప్పుడు వయసు అయిపోయింది. వయసు ఎవరికి అయిపోయింది? ఎవరి వయసు అయిపోయింది? ఉన్నారు ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళు? శరీరానికి అయిపోయింది, శరీరానికి వయసు అయిపోయింది. నా వయసు అయిపోయింది చెప్పిన ఒకసారి చెప్పండి, నా వయసు అయిపోయిందని అనండి ఒకసారి. అంటారా ఎవరైనా? నాకు వయసు అవ్వలేదు. ఇప్పుడు మీరు అన్నారండి, అంతకుముందు అంటలే నాకు వయసు అయిపోయింది అనండి ఎవరైనా. మీరు వయసు అయిపోయింది అంటే మీరు భ్రమలు ఉన్నట్టు. అంటే నీ శరీరాన్ని మీరు అనుకుంటున్నారు. శరీరానికి వయసు అయిపోయింది, వాస్తవమే. శరీరానికి వయసు అయిపోతుంది కదా. అదేగా మరి సాధనం. శరీరం సాధనగా తీసుకోండి. మరి బండి రిపేర్ చేసుకోండి, బండి పాత బండి రిపేర్ చేయించుకోండి.
పాత బండి వదిలిపెట్టండి, కొత్త బండి తీసుకోండి. రెడీ ఉన్నారా నిర్మలమ్మ గారు? పాత బండి వదిలిపెట్టండి, కొత్త బండి తీసుకోండి. మరికొంత ధర్మాచరణ చేసి అప్పుడు కొత్త బండి తీసుకోండి మరి. అప్పుడు కొత్త బండి తీసుకుంటాం గురు. కొత్త బండి తీసుకుంటే బండి బాగుంటుంది. వద్దంటున్నారుగా మీరు, ఇక బండి వద్దు, ఇదే బండి అమ్మ కావాలంటున్నారు. కొత్త బండి తీసుకున్నా ప్రయాణం సురక్షితం జరుగుతుందని నాకు గ్యారంటీ లేదు. మళ్ళీ బండ్లు వద్దు, అంటే ఈ మరి బండి మాకు బాగుంది బళ్ళు వద్దు గురించి, మాకు బళ్ళు మరే వద్దు. ఇప్పుడు సరే కొత్త బండి తీసుకోండి, ఇదే చివరి బండి. కొత్త బండి తీసుకోండి, మళ్ళీ కొన్ని రోజులు పాత పడుతుంది కదా. ఆ, కొత్త బండి తీసుకున్నా కొన్ని రోజుల తర్వాత పాత పడుతుంది కదా. ఆ. ఇప్పుడు ఒక అబ్బాయి ఇప్పుడు పుట్టాడండి, తర్వాత ముసలి అయిపోతాడు కదా వయసు వచ్చిన తర్వాత. అబ్బాయి అప్పుడు అలాగే బాల్య అదే వయసులో అలాగే ఉంటాడా? పిల్లవాళ్ళ ఉంటాడా? 50 ఏళ్ళకు, 60 ఏళ్ళ, 70 ఏళ్ళకు, 60-70 ఏళ్ళ తర్వాత ముసలైపోతాడు కదా. అవును. మళ్ళీ జన్మ వచ్చినంతే కదా. ఎన్ని అంతే కదా. జన్మలు పుట్టారంటే ముసలి పోవాలి. ఎన్ని జన్మలని ఎత్తండి, మళ్ళీ అంతే. ఏ కొత్త బండి తీసుకున్నా తర్వాత చివరికి పాత పడుతుంది, మళ్ళీ పాత బండి అవుతుంది, మళ్ళీ కొత్త బండి తీసుకోవాలి, మళ్ళీ పాత పడుతుంది. అసలు బండి అవసరం లేకుండా అసలు ఆ ఊరు చేరుకుంటే అయిపోతుంది కదా, మీ ఇంటికి మీరు చేరుకుంటే అయిపోతుంది. ఇక్కడ మన ఊరికి మనం చేరుకోలేదు, మన ఇంటికి మనం చేరుకోలేదు, అందుకోసం బండి అవసరం ఉంది మనకు. లేదు గురించి ఇంకా మీరు చేరుకోలేదు. బండ్లు మారుస్తున్నారు, చాలా దూరం వెళ్ళిపోయారు కదా, ఇంటికి చాలా దూరంగా, ఊరికి చాలా దూరంగా వెళ్ళిపోయారు కదా. అప్పుడు రావడానికి బండ్లు మార్చాల్సి వస్తుంది. ఆ బండి ఈ బండి రకరకాల బండ్లు ఎక్కుతూ చివరికి ఆటో ఎక్కి ఇంటికి రావాల్సి వస్తుంది కదా. ట్రైన్ దిగిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత కారులో ఎక్కారు, కారులో కొంతవరకు ప్రయాణం చేశారు. కారు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ కారు పోదు అనుకోండి, అప్పుడు ఆటో పట్టుకున్నారు, ఆటోలో వచ్చారు, ఇంటికి చేరుకున్నారు. ఇంటికి ఎక్కేటప్పుడు ఏం చేయాలి? ఇంటి లోపలికి ఆటో రాదు కదా లోపలికి, అప్పుడు ఏం చేస్తారు? ఆటో దిగి చివరికి మన కాళ్ళే కదా. అంటే ఏమని చేయండి, ఇంటికి చేరుకోండి. మీ ఇంటికి మీరు చేరుకున్నారా సురక్షితంగా? ఇంకా లేదు గురించి. ఎక్కడున్నారు మరి? కొంచెం దూరంలో ఉన్నాం గురించి, ఇంకా కంటి కనిపించట్లేదు గురించి మా ఊరికి. బండి కూడా కనపడలేదంట. బండి లేదు గురించి, లేదమ్మా, కనిపించట్లేదు. బండి రెడీ ఉందా? బండి ఎక్కారా లేదా? ఏమో మీ బండి అప్పుడు బండి పెట్టుకున్నా, మీరు మన సామ్రాజ్యం గారు బండి రెడీ పెట్టుకున్నారంటగా చెప్తా. మా టికెట్ కన్ఫర్మ్ అయిందమ్మా. టికెట్ కన్ఫర్మ్ అయింది, మాకు ఇంకా అవ్వలే. ఏమో బండిలో పక్కన కాస్త ఖాళీ ఉంది, ఎక్కుదాం. స్టేషన్కి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోండి. ఎక్కడ ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. అయితే మనము ఇప్పుడు ఈ బండి కాదు కావాల్సింది, మనకు ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏ బండిలో వెళ్తే సురక్షితంగా ఇంటికి చేరుకుంటాం. ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ బయటకు రాకుండా చూసుకోండి. ఇక మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తిరిగి వేసారి అలసిపోయి ఇంటికి వస్తున్నారు కదా. దేశాలు తిరిగి వస్తున్నారు. దేశాలు కాదు, గ్రహాంతర వాసం, గ్రహాంతర యాత్ర, గ్రహాంతర యాత్ర కూడా చేసి, ఎన్నో యాత్రలు చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మన ఇంటికి, మన అందరి ఇల్లు ఒకటే ఇల్లు, వేరే ఉన్నది ఇల్లు ఒకటే ఇల్లు, ఇల్లు ఒకటే. మనం ఆ ఇంట్లో సభ్యులమే కాబట్టి ఆ ఇంటికి రావడానికి ప్రయత్నం చేయండి. దాని కొరకు ఇక్కడ వ్యవహారం చేయండి. ఎవరో మెచ్చుకోవాలి, ప్రపంచంలో మెచ్చుకొని బిరుదులు ఇవ్వాలి, సన్మానం చేయాలి, దానికోసం కాకుండా ఆ ప్రపంచంలో లౌకికంగా భౌతికంగా పేరు ప్రతిష్టలు కాకుండా భగవంతుడి వద్ద పేరు ప్రతిష్టలు ఉండాలి. ఆ కీర్తి కొరకు, ఆ పేరు కొరకు భగవంతుడు మనం మెచ్చుకోవాలి, గుర్తించాలి, అక్కడ మన పేరు ఉండాలి. దానికోసం ప్రయత్నం చేస్తే నిశ్చింతగా ఉంటుంది. అది అసలైనటువంటి ప్రచారం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ ప్రచారం చేస్తా చెప్పండి. ఇప్పుడు ప్రచారం చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రచారం? ఇప్పుడు వైదిక ధర్మ ప్రచారం చేయండి. ఈ రకంగా తయారయ్యి ఈ రకంగా నిర్ణయం తీసుకోండి, సంకల్పం చేసుకోండి. ప్రచారం ఇష్టం, ఇక లోపల ఇటువంటి భావాలు ఉంచుకొని ప్రచారం చేయండి. ఎంత బాగుంటుందో చూడండి.
అవును గురుజీ. తర్వాత ఒక శ్లోకం 31 శ్లోకం చూడండి. గోభి పశుభి అశ్వైశ్చ కృష్యాచ సుసమృద్ధయ కులాని న ప్రరోహంతి యాని హీనాని వృత్తత. తెలుగు అర్థం చెప్పండి. సస్యశ్యామలమైన భూసంపద కలిగియు సర్వ పశువులతో సమృద్ధమైనను సదాచారము లేని కులములు వృద్ధి చెందవు. ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకం లాగా ఉంది ఇది కూడా. గోభి పశువులు కానీ, గోభి అంటే ఇక్కడ ఆవులు గోజాతి లేకుండా అశ్వాలు కూడా చెప్పినారు ఇక్కడ. పశుభి గోభి పశుభి అశ్వైహి గుర్రాల ద్వారా కానీ గోవుల ద్వారా కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా. కృష్య అంటే వ్యవసాయం ద్వారా కానీ, సుసమృద్ధి ద్వారా కానీ, అంటే ఉత్తమమైనటువంటి సమృద్ధి ద్వారా. ఈ కులాలు శ్రేష్టం కావు. ఇక్కడ ప్రరోహంతి అంటే పెరగడం అని అర్థం. కులం పెరగదు, కుటుంబము వంశం పెరగదు అంటే మంచి పేరు రాదు. యాని హీనాని వృత్తత అంటే చెడు ఆచరణ ద్వారా, చెడు ఆచరణ హీనాని కులాని. ఇక్కడ కులాని అనడానికి అవి సంబంధం. అది కులాని యాని హీనాని కులాని వృత్తత అంటే ఆచారం సరిగా లేకపోతే, హీన ఆచరణ వలన ఆ కుటుంబం మంచి పేరు. అందరు దొంగలే కదా, తాత దొంగ, తండ్రి దొంగ, కొడుకు అందరు దొంగలే. ఆయన ఆ కుటుంబానికి ఏ పేరు వస్తుంది? ఏ వంశం అని అంటారు? దొంగ వంశం అంటారు కదా. డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, రాజ్యం కూడా ఉండవచ్చు, కానీ చెడ్డ పేరు ఉంటుంది కదా. కాబట్టి ఆచరణే ముఖ్యం, ఆచారమే ప్రచారం. ఆచార పరమో ధర్మ. ఇది ఎవరి వాక్యం? ఇది మను మహర్షి చెప్పిన వాక్యం. అహింస పరమో ధర్మ అంటారు, అది కాదు నిజానికి. ఆ వాక్యం వైదిక వాక్యం కాదు. ఆచార పరమో ధర్మ అనేది వైదిక వాక్యం. అహింస ఏంటి మరి? అది బుద్ధుడిదేమో అది అహింస. అహింస ఏంటి మరి? పతంజలి మహర్షి ఏమన్నారు? మహావ్రతం అన్నారు. మహావ్రతం. అహింస మహావ్రతం. అహింస అనేది మహావ్రతం, గుర్తుంచుకోండి. అహింస పరమోధర్మ కాదు. నిజానికి ఆచార పరమోధర్మ, అహింస మహావ్రతం. అష్టాంగ యోగలో అది ముఖ్యమైనది, అదే పునాది, అదే అహింసయే. అది వ్రతం. అది ఈ భేదం గమనించండి. అహింస పరమధర్మ అది బౌద్ధ మతంలో వారి నినాదం. అది అహింస పరమధర్మ. మరి హింస ఏం కావాలి? అహింస పరమధర్మం అయితే హింస ఏం కావాలి? పరమధర్మం కావాలి. కానీ అది అహింస అనేది వ్రతం, ధర్మం కాదు. అహింస ధర్మం కాదు, వ్రతం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఏం తెలుసుకున్నారు? ఏం అర్థం చేసుకున్నారు ఈరోజు? నేను పవిత్రం, నాలో ఏ మార్పు జరగదు, ఉండదు. నేను చేతనం కదా. కొత్త బండి కావాలి ఎవరికైనా? కొత్త బండి. మరొద్దు గురించి తిరిగి అలసిపోయాం గురించి ఆ బండి మీద. అయితే ఇప్పుడు ఉదాహరణకు కొత్త బండి అనుకోండి. ఇప్పుడు పాత బండి ఏం చేస్తారు మరి? ఇప్పుడు పాత కారు ఉంది, పాత కారు తీసేయాలి, అమ్మేసేయాలి కదా. మరి పాత కారు అమ్మేస్తే ఎంత వస్తుంది? ఎవరు కొంటారు అమ్మడానికి? దీన్ని ఎవరు కొంటారు? మన పాత కారు ఏమంటారు? అవుట్డేటెడ్, పాతది, పాత మోడల్. ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు పాత ఫోన్లు ఎవరు అడగట్లేదు. పాత రేడియోలు అడుగుతున్నారు ఎవరన్నా? పాత ఫోన్లు అడుగుతున్నారా? లేదండి. పాత రేడియోలు, పాత టీవీలు దేనికి పనికిరాదు. ఫ్రీ ఇస్తే కూడా తీసుకోవట్లేదు ఎవరు. అలాగే మన జీవితం కూడా అలాగే అటువంటిదే. మన మాటలు పాత మాటలు అయితే ఎవరు తీసుకోరు, గుర్తుంచుకోండి. మన మాటలు పాత సామాన్య లాగా, ఇంతకుముందు తాత ముత్తాతలు వాళ్ళు వీళ్ళు సామాన్య తాతలు, సామాన్య ముత్తాతలు వాళ్ళ వ్యవహారం, అటువంటి మాటలు మాట్లాడితే ఎవరికి అవసరం లేదు ఇప్పుడు. అందుకేమంటారు? మీరు పాత వాళ్ళు పాత మాటలు తాత మాటలు అంటారు. మీ మాటలు తాత మాటలు, పాత మాటలు. పాత రోత, కొత్త వింత, కొత్త ఒక వింత, పాత ఒక రోత సామెత. కొత్త ఒక వింత, పాత ఒక రోత, ఇది సామెత. అందుకే మనకు విలువ ఉండాలంటే ఏం చేయాలి మరి? మన మాటలకు విలువ ఉండాలంటే, మనకు విలువ ఉండాలంటే, మన జీవితానికి విలువ ఉండాలంటే, మన చరిత్రకు విలువ ఉండాలంటే
మనమే చరిత్ర నిర్మాణం చేసుకోవాలి. ఉమ్. ఇప్పుడు ఎవరు మారాలి? నేనే ఎవరు మారాలి. నేను నేనే మారాలి. మారాలి. నేను మారాలి, మీరు కాదు. నేనే మారాలి. ఉమ్, చెప్పండి. నేనే మారాలి గురించి. ఇంట్లో చెప్పండి, నేనే ఇంటి ఈ మాట అనండి, నేనే మారాలి, నేనే మారాలి. మీరు మీరు మారతారా మారాలి వేరే విషయం, కానీ నేను మాత్రం మారాలి. ఇందాకేం చెప్పారు? పిల్లలు మారాలి అనుకున్నారు కదా. పిల్లల మార్పు రావాలి, తాతలో మార్పు రావాలి, నాన్నలో మార్పు రావాలి. భర్త అనుకుంటాడు భార్యలో మార్పు రావాలనుకుంటాడు, భార్య అనుకుంటుంది భర్తలో మార్పు అనుకుంటుంది. అలాగే తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లల్లో మార్పు రావాలనుకుంటారు, పిల్లలు కూడా అనుకుంటారు తల్లిదండ్రుల మార్పు రావాలనుకుంటారు. అందరు అనుకుంటున్నారు, కానీ నేను మారాలని చెప్పేసి గుర్తించడం లేదు. ముందు నేను మారాలి, సరేనా? అప్పుడు ప్రచారం. ఏంటని ప్రచారం చేయండి? ఆచార పరమో ధర్మ. పరమో ధర్మ. ప్రచార. ఇప్పుడు మారింది, వాక్యం మారింది. ఆచార ప్రచార. పరమో ధర్మ. ఆచారమే ప్రచారం అనండి. ఆచారమే ప్రచారం. చూడండి, బాగుంది. ఈ వాక్యం బాగుంది గురుజీ. ఆచారమే ప్రచారం. చూడండి, కావాలని చూడండి. మీరు మనం ఆచరించాలి, తర్వాత వాళ్ళకి చెప్పాలి, ఎదుటోళ్ళు చెప్పాలి. మీరు ఆచరించి చెప్పండి, ఎంత బలం ఉంటుంది. మీకు కూడా సంతృప్తి ఉంటుంది, వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళు మారాల్సింది, ఎందుకంటే మనం ఆచరిస్తున్నాం కదా. అవును. శుభం. ముగించేద్దాం ఇక్కడ. ఏమైనా సందేహాలు ఉంటే, ఇంతవరకు ఏమి నేర్చుకున్నారో రాత్రి అనుకుంటూ పడుకోండి. నేను పవిత్రాత్మను, నేను చేతనము, జడము కాదు. ప్రళయంలో ఉన్నా, మోక్షంలో ఉన్నా, శరీరంలో ఉన్నా, శరీరం లేకున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా నేను చేతనమే, నేను జడము కాదు, నేను పవిత్రమే. నాకేది అంటుకోదు. అప్రతి సంక్రమ శబ్దం కూడా ఉంది, నాకేది అంటుకోదు. మరి కామక్రోధ లోభాలు ఏవి అంటే అవి మనసుకు సంబంధం, నాకు కాదు. బాగా గుర్తుంచుకోండి. మీరు కావాలంటే పతంజలి యోగదర్శనం ఉంది కదా, యోగ చిత్తవృత్తి నిరోధ సదాద్రష్టు స్వరూపావస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర. తర్వాత వృత్తయ పంచతయ క్లిష్ట 5 సూత్రాలకు వ్యాసమహర్షి భాష మరొకసారి చూసుకోండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. పతంజలి యోగ దర్శనంలో అథ యోగానుశాసనం యోగ చిత్తవృత్తి నిరోధ సదాద్రష్టు స్వరూపావస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్ట. 5 సూత్రాలు అద్భుతంగా ఉంటాయి. మొత్తం యోగ దర్శనం అంతా సారమంతా 5 సూత్రాల వ్యాస భాషలో మీకు దొరుకుతుంది. ప్రయత్నం చేయండి. శుభం. అందరూ ఆత్మలే, పవిత్రాత్మలే, చేతనములే. చితిశక్తి, చేతన శక్తి అన్నారు. చితిశక్తి, అందరు చేతన శక్తులే. శుభం. ముగించేద్దాం. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, ఋషులకు మహర్షులందరూ కూడా వందనాలు, ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికీ అభినందనాలు, ఆశీర్వాదాలు, ధన్యవాదాలు. ఓం శం. శుభం. ముగించేద్దాం. ఓం నమస్తే.